హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని తెలుగులో నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్, కజకిస్తాన్లోని కరగండా ప్రాంతంలో 2016 సెప్టెంబర్ 3 నుంచి 17 వరకు 14 రోజుల పాటు భారత్ కజకిస్తాన్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాలు ఏవి? సో కజకిస్తాన్లో ఏం జరిగినాయండి? సెప్టెంబర్ 3 నుంచి 17 వరకు భారత్ కజకిస్తాన్ సైనిక విన్యాసాలు చేశాయండి. దాని పేరు వచ్చేసి ప్రబల్, దోస్తీ, K-16. ఇది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, 2016 సెప్టెంబర్లో ఆవిష్కరించిన 1991 హౌ పివి నరసింహారావు మేడ్ హిస్టరీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? సో 1991 హౌ పివి నరసింహారావు మేడ్ హిస్టరీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? సో ఆప్షన్స్ వచ్చేసి కేపీ మాధుర్ రాంగ్ అండి, ఓపి జిందాల్ రాంగ్, సంజయ్ బారు వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. సో హౌ పివి నరసింహారావు మేడ్ హిస్టరీ అనే పుస్తకాన్ని సంజయ్ బారు గారు రచించారండి. నెక్స్ట్, 2016 అక్టోబర్ 13న కామన్వెల్త్ దేశాల కూటమి నుంచి వైదొలిగినట్టు ప్రకటించిన దేశం ఏది? సో 2016 అక్టోబర్ 13న కామన్వెల్త్ దేశాల కూటమి నుంచి వైదొలిగించినట్టు ప్రకటించిన దేశం ఏది? సో శ్రీలంక రాంగ్ అండి, భారత్ రాంగ్, సింగపూర్ రాంగ్, సో మాల్దీవులు కరెక్ట్ ఆప్షన్ అండి. సో 2016 అక్టోబర్ 13న కామన్వెల్త్ దేశాల కూటమి నుంచి వైదొలిగినట్టు ప్రకటించిన దేశం మాల్దీవులు అండి. నెక్స్ట్, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అక్టోబర్ 11 రాంగ్ అండి, ఇది అక్టోబర్ 17 రాంగ్, అక్టోబర్ 30 రాంగ్, అక్టోబర్ 16. సో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అక్టోబర్ 16న జరుపుకుంటారండి. నెక్స్ట్, వ్యాధిగ్రస్త మృతులను ప్రభుత్వ వైద్యశాల నుంచి మృతుల స్వస్థలాలకు తరలించేందుకు మహాప్రయాణ్ యోజన అనే పథకాన్ని ఆగస్టు 2016లో ప్రారంభించింది ఏ రాష్ట్రం? సో వ్యాధిగ్రస్త మృతులను ప్రభుత్వ వైద్యశాల నుంచి మృతుల స్వస్థలాలకు తరలించేందుకు మహాప్రయాణ్ యోజన అనే పథకాన్ని ఆగస్టు 2016లో ప్రారంభించిన రాష్ట్రం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఒడిషా అండి, ఒడిషా. నెక్స్ట్, 2016 అక్టోబర్ 19న ఏ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ తూర్పు నౌకాదళంలో ప్రవేశించింది? 2016 అక్టోబర్ 19న ఏ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ తూర్పు నౌకాదళంలో ప్రవేశించింది? సో ఆప్షన్స్ వచ్చేసి ఐఎన్ఎస్ తార్ముగ్లి, ఇది రాంగ్ అండి, ఐఎన్ఎస్ విక్రాంత్ రాంగ్, నెక్స్ట్ ఐఎన్ఎస్ అరియంత్ రాంగ్, సో ఐఎన్ఎస్ తిహియు అనేది 2016 అక్టోబర్ 19న జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ తూర్పు నౌకాదళంలోకి ప్రవేశించింది. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ 2017 ఏడాదికి గాను 2016 అక్టోబర్ 25న ప్రకటించిన సులభతర వ్యాపార నిర్వహణ సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? సో ప్రపంచ బ్యాంక్ 2017 ఏడాదికి గాను 2016 అక్టోబర్ 25న ప్రకటించిన సులభతర వ్యాపార నిర్వహణ సూచీలో భారత్ వచ్చేసి 130వ స్థానంలో ఉందండి, 130వ స్థానంలో ఉంది. నెక్స్ట్, భారత అంతరిక్ష పరిశోధనా పితామహుడు ఎవరు? భారత్ అంతరిక్ష పరిశోధనా పితామహుడు ఎవరు? సో ఫస్ట్ వచ్చేసి సతీష్ ధావన్ అండి, ఇది రాంగ్ ఆన్సర్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాంగ్ అండి, విక్రమ్ సారాభాయ్ ఇది రైట్ అండి. సో భారత అంతరిక్ష పరిశోధనా పితామహుడు వచ్చేసి విక్రమ్ సారాభాయ్, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2016 అక్టోబర్ 25న మ్యాన్ బుకర్ ప్రైజ్ 2016 అవార్డును అందుకున్న తొలి అమెరికన్ రచయిత పాల్ బియాటీ తన ఏ రచనకు ఈ అవార్డును పొందాడు? 2016 అక్టోబర్ 25న మ్యాన్ బుకర్ ప్రైజ్ 2016 అవార్డును అందుకున్న తొలి అమెరికన్ రచయిత పాల్ బియాటీ తన ఏ రచనకు ఈ అవార్డును పొందాడు? సో ఆన్సర్ వచ్చేసి ది సెల్అవుట్ అండి, ది సెల్అవుట్ రచనకు గాను ఈయన మ్యాన్ బుకర్ అవార్డును అందుకున్నాడు. ఈయన తొలి అమెరికన్ రచయిత అండి, పేరు పాల్ బియాటీ.
సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 24 అండి. అక్టోబర్ 24న అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్, 2017లో జరగనున్న రెండో బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్కు వేదిక కానున్న నగరం ఏది? 2017లో జరగనున్న రెండో బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్కు వేదిక కానున్న నగరం ఏది? సో ఆప్షన్స్ వచ్చేసి రియో డి జెనరో రాంగ్ అండి, రష్యా రాంగ్, జోహాన్స్బర్గ్ దక్షిణాఫ్రికా ఇది కూడా రాంగ్. ఆన్సర్ వచ్చేసి చెంగ్జూ చైనా అండి. సో 2017లో జరగనున్న రెండో బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్కు వేదిక కానున్న నగరం వచ్చేసి చెంగ్జూ చైనా. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC అథ్లెటిక్స్ కమిషన్లో సభ్యురాలిగా ఇటీవల నియమితులైన భారత క్రీడాకారిణి ఎవరు? సో అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ IOC అథ్లెటిక్స్ కమిషన్లో సభ్యురాలిగా ఇటీవల నియమితులైన భారత క్రీడాకారిణి ఎవరు? సో సానియా మిర్జా రాంగ్ అండి, గీతా పోగట్ రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి సైనా నెహ్వాల్ గారు అండి. సైనా నెహ్వాల్ గారు IOC అథ్లెటిక్స్ కమిషన్లో సభ్యురాలిగా ఇటీవల నియమితులయ్యారండి. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏటా అందజేసే ది పాల్ హెచ్ యాపీఎల్బి పురస్కారం 2016 సంవత్సరానికి ఎవరికి లభించింది? యాపీఎల్బి పురస్కారం 2016 సంవత్సరానికి ఎవరికి లభించింది? సో ఆన్సర్ వచ్చేసి ఎం గోపాలకృష్ణ అండి. ఈయన విశ్రాంత IAS అధికారి అండి. ఈయనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏటా అందజేసే ద పాల్ హెచ్ యాపీఎల్బి అవార్డు ఈయనకు వచ్చిందండి 2016 సంవత్సరానికి గాను. నెక్స్ట్, 2016 అక్టోబర్లో అహ్మదాబాద్, గుజరాత్లో జరిగిన కబడ్డీ ప్రపంచ కప్ 2016 టోర్నమెంట్ ఛాంపియన్ ఎవరు? సో 2016 అక్టోబర్లో అహ్మదాబాద్లో జరిగిన కబడ్డీ ప్రపంచ కప్ 2016 టోర్నమెంట్ ఛాంపియన్ ఎవరు? సో ఆప్షన్స్ వచ్చేసి ఇరాన్ రాంగ్ అండి, భారత్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. భారత్ కరెక్ట్ ఆన్సర్. సో 2016 అక్టోబర్లో జరిగిన కబడ్డీ ప్రపంచ కప్ 2016లో ఛాంపియన్ వచ్చేసి భారత్ అండి. నెక్స్ట్, బ్రిక్స్ దేశాల మొదటి అండర్-17 ఫుట్బాల్ కప్ టోర్నమెంట్ విజేత ఎవరు? సో బ్రిక్స్ దేశాల మొదటి అండర్-17 ఫుట్బాల్ కప్ టోర్నమెంట్ విజేత ఎవరు? భారత్ రాంగ్ అండి, చైనా రాంగ్, రష్యా రాంగ్. ఆన్సర్ వచ్చేసి బ్రెజిల్ అండి. సో బ్రిక్స్ దేశాల మొదటి అండర్-17 ఫుట్బాల్ కప్ టోర్నమెంట్ విజేత బ్రెజిల్. నెక్స్ట్, న్యూయార్క్లోని అమెరికా తమిళ సంఘం ఇటీవల ఏ ప్రముఖ వ్యక్తిని తమిళరత్న పురస్కారంతో సత్కరించింది? న్యూయార్క్లోని అమెరికా తమిళ సంఘం ఇటీవల ఏ ప్రముఖ వ్యక్తిని తమిళరత్న పురస్కారంతో సత్కరించింది? ఫస్ట్ వచ్చేసి సుందర్ పిచ్చై రాంగ్ అండి, రజనీకాంత్ రాంగ్, 3 సుబ్రహ్మణ్య స్వామి కరెక్ట్ అండి. సో న్యూయార్క్లోని అమెరికా తమిళ సంఘం వచ్చేసి తమిళరత్న పురస్కారాన్ని సుబ్రహ్మణ్య స్వామి గారికి సత్కరించిందండి. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలిచిన బెర్ముడా ట్రయాంగిల్ కి సంబంధించి కింది వాటిలో సరైన సమాచారం ఏది? సో బెర్ముడా ట్రయాంగిల్ గురించి కింది వాటిలో సరైన సమాచారం ఏది? ఫస్ట్, మియామి, పుర్టరికో, బెర్ముడా దీవి మధ్య ఉన్న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ గా పేర్కొంటారు. ఇది కరెక్ట్ అండి. మియామి, పుర్టరికో, బెర్ముడా దీవి మధ్యలో ఉన్న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. నెక్స్ట్, ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో సంచరించే నౌకలు, విమానాలు అనూహ్యంగా అదృశ్యమవుతూ ఉంటాయి. ఇది కూడా కరెక్ట్ అండి, అందరికీ తెలిసిన విషయం ఇది. సో బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో తిరిగే నౌకలు కానీ విమానాలు కానీ అనూహ్యంగా అదృశ్యమైపోతూ ఉంటాయి. నెక్స్ట్, ఈ ప్రాంతంలో షడ్భుజాకృతిలో ఏర్పడే అత్యంత శక్తివంతమైన గాలి మేఘాలు నౌకలు, విమానాలు అదృశ్యం కావడానికి కారణమని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. సో ఈ నౌకలు, విమానాలు ఎందుకు అదృశ్యమవుతాయండి? ఈ ప్రాంతంలో షడ్భుజాకృతిలో ఏర్పడే అత్యంత శక్తివంతమైన గాలి మేఘాలు నౌకలు, విమానాలు అదృశ్యం కావడానికి కారణమండి. నెక్స్ట్,
ఇటీవల శాస్త్రవేత్తలు రాడార్ ఉపగ్రహ దృశ్యాలను విశ్లేషించి ఈ రహస్యాన్ని కనుక్కున్నారు. కరెక్టా అండి? సో, ఈ కింది ఆప్షన్స్‌లో మొత్తం ఏబీసీడీ అన్నీ కరెక్టే. సో, కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవే. నెక్స్ట్ 2017 జనవరి 3 నుంచి 7 వరకు 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఏ నగరంలో జరుగుతున్నాయి? సో, 2017 జనవరి 3 నుంచి 7 వరకు 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు వచ్చి తిరుపతిలో జరుగుతాయండి. నెక్స్ట్ నిరుపేద కుటుంబాల్లోని వృద్ధాప్య మహిళలకు ఆర్థిక తోడ్పాటు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నగదు బదిలీ పథకం సమాజ్వాదీ పింఛన్ యోజనకు ప్రచారకర్తగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎవరిని నియమించింది? నిరుపేద కుటుంబాల్లోని వృద్ధాప్య మహిళలకు ఆర్థిక తోడ్పాటుతో కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నగదు బదిలీ పథకం సమాజ్వాదీ పింఛన్ యోజనకు ప్రచారకర్తగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎవరు నియమించింది? విద్యా బాలని నియమించిందండి. ఈ పథకాన్ని ప్రచారకర్తగా ప్రచారం చేయడానికి వచ్చేసి విద్యా బాలన్ గారిని నియమించారండి. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.